గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో మీరు రాష్ట్రంపై ఎంత కమిట్మెంట్ తో ఉన్నారు, ఎటువంటి అంశాలతో ఆదాయం పెంచుకుని ఎలా వెళ్లాలన్న విజన్ అయితే బడ్జెట్ ద్వారా ఆవిష్కరింపబడింది. జనరల్ గా నిన్న వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు అది కూడా మాజీ ఫైనాన్స్ మినిస్టర్ పెట్టిన దాంట్లో పొలిటికల్ గా చేశారు కానీ కామెంట్స్, బడ్జెట్ ని కామెంట్ చేయలేకపోయారు. సరే, ఇవి పక్కన పెడితే ఎందుకు చంద్రబాబు గారు టీడీఎల్పీ మీటింగ్ లో ఇంకా మీకు క్లాస్ పీకే పరిస్థితిని తెచ్చుకుంటున్నారు? అది కాదు, తల్లిదండ్రులు వాళ్ళు బ్రతికున్నంత వరకు వాళ్ళ ముందు పిల్లలు చిన్నవాడు, మన తల్లిలో తండ్రో మనం బయలుదేరుతున్నప్పుడు కూడా అనేక సూచనలు చేస్తుంటారు, పోతే సలహాలు ఇస్తుంటారు. అదేవిధంగా తెలుగుదేశం అనే ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం, ఆ ఉమ్మడి కుటుంబానికి పెద్ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు. మరి వారు అంటే ముందుగానే కీడించి మేలెంచాలన్న ఉద్దేశంతో గతంలో, ఇప్పుడు విశ్లేషకులు చెప్పినట్లు గతంలో అనేక దుష్ప్రచారాలను తిప్పికొట్టడంలో మనం వెనకబడ్డాం అని నిన్న జరిగిన లెజిస్లేచర్ పార్టీ జరిగినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక నుంచి ఆ పరిస్థితి రాకూడదు కాబట్టి ఎప్పటికప్పుడు పబ్లిక్ తో ఇంటరాక్ట్ కావాలా, అదేవిధంగా మన పథకాలని ప్రజలకు వివరించాలా. మనం స్వర్ణాంధ్ర సాధన దిశలో 2047 లక్ష్య సాధన దిశలో రూట్ మ్యాప్ ని రూపొందించుకుంటున్నాం. కాబట్టి గతంలో కూడా మనం విజన్ 2020 రూపొందించాం, అదేవిధంగా ఇప్పుడు స్వర్ణాంధ్ర సాధన దిశలో ఉన్నాం. కాబట్టి ఈ బడ్జెట్ అపురూపమైన బడ్జెట్, మనం రంగు, రుచి, వాసన ఉన్న బడ్జెట్ రూపొందించుకున్నాం. ఇది ప్రజల కళలకి సాకారం అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రజల్లోకి, బడ్జెట్ విషయాలు అయితేమి, అదేవిధంగా వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారాలను అయితేమి మీరు ఖండించాలి ఎప్పటికప్పుడు, లేకపోతే వీటిని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. ఈ గోబెల్స్ ప్రచారాన్ని అడ్డుకోవాలా. అదేవిధంగా మీరు కూడా ఈ మాఫియాలు, గతంలో దానవ రాజ్యంలో, జగన్ దానవ రాజ్యంలో జరిగినటువంటి ఈ మాఫియా పద్ధతులు, అలాంటి వాటికి అసలుకి అవకాశం ఇవ్వద్దు. చాలా మంది అధికారం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు అధికారం చుట్టూ ఈ స్మగ్లర్స్, బ్రోకర్స్, లోఫర్స్, డాఫర్స్ అంతా చేస్తారు, వాళ్ళు తప్పుదారి పట్టిస్తారు. కాబట్టి వాళ్ళని దగ్గరికి రానివ్వద్దు. అదేవిధంగా విశుద్ధ పాలన, మనం ఈ విశుద్ధ పాలనకి శ్రీకారం చుట్టాలి. అదేవిధంగా పితృవాక్య పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్రుడు కాదు విజయభాస్కర్ గారు, అంటే నేను అనేది ఈ సామెతలు లేకపోతే రివ్యూస్ వినటానికి బాగుంటాయి, ఈ కడుపు నింపు. నేను అనేది చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ వాళ్ళు ఇంకా అక్కడక్కడ అలాగా ఉన్నారా? ఎందుకంటే నాకు అన్ని తెలుస్తున్నాయి అని అంటున్నారు. సరే, శ్రీరాముడు ఇవన్నీ నేనేం అనట్లేదు, ఇవి మనకున్న లిమిటెడ్ టైంలో ఇవి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు 43 సంవత్సరాలు అవుతుంది. రేపు మార్చి 23 తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకొని, ఇందులో 43 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఏది శాసనసభ్యులుగా. అదేవిధంగా మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, నిన్న మొన్న కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు పోతే మధ్యలో ఈ 4-5 సంవత్సరాల నాడు, 7-8 సంవత్సరాల నాడు వచ్చిన వాళ్ళకి కొంచెం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంస్కృతిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లక్ష్యాలను, ఆశయాల్ని నెరవేర్చడానికి వాళ్ళకి తెలియజెప్పడానికి తీసుకున్నటువంటి చర్య గాని నిన్న ఆయన ప్రసంగం. అంతేగాని వేరే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను అనుమానించి కాదు, లేకపోతే ఎమ్మెల్యేలు తప్పుడు వైఖరితో ఉన్నారని కాదు. అలాంటి వాసనలు రాకూడదు. అలాంటి విషయాలు మన ముందుకి వస్తే మీడియా కానీ ప్రతిపక్షం కానీ ఊరుకోదు, గబ్బు పట్టిస్తారు. గతంలో జరిగిన పొరపాట్లకి జరగకూడదని చెప్పే ఉద్దేశంతోనే గాని వేరే ఉద్దేశంతో కాదు. అదేవిధంగా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఏదో ఇతర పార్టీల నుంచి వచ్చారు, వాళ్ళకి అదే సంస్కృతి ఉంది, పాత సంస్కృతి ఉంది, వాళ్ళు ఆ వాసనలు వేయడం లేదు అన్న ఇదే కాదు. వాళ్ళకి సొంత తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ కల్చర్ ని జీర్ణించుకుంటారు. అలాంటి ఇబ్బందులు ఏముండవు. ఏమైనా చిన్న లోపాలు ఉంటే సవరించుకుంటారు. నిన్న ప్రసంగం అంతా అది ఒక ప్రబోధాత్మకమైనటువంటి ప్రసంగం.
కాబట్టి వాళ్ళ జ్ఞానోదయం అంటే కలుగుతుందని నేను అనేది 2 నెలలకోసారి అప్పారావు నువ్వు ఇలా చేయి, సుబ్బారావు నువ్వు ఇలా కూర్చో, ఇలా చెప్పడం వల్ల ఇవన్నీ వర్కౌట్ అవుతుందా? క్షేత్రస్థాయిలో ఎవరు వెళ్ళట్లేదు, ఎవరు తిరగట్లేదు అని కిలార్ నాగార్జున గారు కూడా క్షేత్రస్థాయిలో వేరే ఉందండి, వీళ్ళకి అర్థం కావట్లేదని అన్నారు కదా. అవును, క్షేత్రస్థాయిలో మీరు ఎమ్మెల్యేస్ ఎప్పుడు వాళ్ళ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటున్నారు. వివిధ గ్రామాల నుంచి ప్రతిరోజు నియోజకవర్గ కేంద్రంలో వాళ్ళు కూర్చున్నప్పుడు అనేక మంది వందలాది కార్యకర్తలు, ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంటి ముందు చూడండి వందలాది మంది కార్యకర్తలు రౌండ్ ది క్లాక్ యోగంగావం నుంచి అర్ధరాత్రి వరకు పడిగాపులకు వస్తుంటారు. ఎమ్మెల్యే గారు బయట గ్రామాలకు ఏమైనా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు, లేకపోతే ఇప్పుడు 1వ తేదీ పింఛన్ల పంపిణీకి పోతారు, కొన్ని గ్రామాలు చూస్తారు. మళ్ళా వాళ్ళ కోసం పని ఉండే వాళ్ళంతా వాళ్ళు సాయంత్రం ఇంటికి చేరుకునే లోపు వాళ్ళ ఇంటి చుట్టూ కొన్ని వందల మంది ఉంటారు. అంటే ప్రతిరోజు గ్రామాలు తిరగాల్సిన పని లేదు. నిత్యం వాళ్ళని కార్యకర్తలతో వాళ్ళు